అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. లావణ్య, మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ అండ్ శేఖర్ భాషా, ప్రీతి, ఉదయ్ అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. అదేవిధంగా వాళ్ళ ప్రమేయం ఉండి వచ్చిన వాళ్ళు వేరు, ప్రమేయం లేకుండా కొంతమందిని వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి మీడియా లాగడమా లేదా లావణ్య ద్వారా బయటకు వస్తున్నారా తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు, నిహారిక గారు. మేడం ఇప్పుడు రీసెంట్గా కొన్ని వీడియోస్లో బయట కనిపిస్తున్నారనమాట శేఖర్ భాషా గారితోని. అసలు మేడంని ఎందుకు తీసుకొచ్చారు, అంటే ఎటువంటి ధోరణిలో తీసుకొచ్చారు అనేది ఒకసారి మేడంని అడిగి కనుక్కుందాము. నమస్కారం మేడం. నమస్తే మేడం, అసలు ఈ విషయానికి మీకు ఏంటి సంబంధం? అసలు ఎందుకు మిమ్మల్ని మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది? మీరు యాక్చువల్లీ ఈ ఇష్యూకి నాకు అసలు సంబంధమే లేదండి. ఎందుకంటే నేను అసలు ఈ కన్వర్జేషన్లో ఎక్కడా నేను లేను. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు శేఖర్ గురించి తన పర్సనల్ ఇది అని చెప్పుకుంటూ మధ్యలో శేఖర్ ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇలా మోసం చేశారు అది ఇది అని చెప్పేటప్పుడు సడన్గా నా ఫొటోస్ డిస్ప్లే అవుతాయి. అసలు ఎందుకు డిస్ప్లే అవుతాయో నా ఫొటోస్ తెలీదు. అండ్ నేను వాళ్ళకి ఒక మెసేజ్ కూడా పెట్టాను, చాలా మర్యాదగా ఒక మెసేజ్ పోస్ట్ చేశాను. నాది డిలీట్ చేయండి అని చెప్పి నిన్న ఈవినింగ్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను. నేను రెస్పాండ్ ఓకే అని పెట్టారు, కానీ ఈ రోజు వరకు తీయలేదు. ఇందాకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారితో మాట్లాడాను. సిఐ గారు మాట్లాడతానని చెప్పారు, మాట్లాడిచ్చారు మా ముందు కూడా. తను అపాలజీస్ లెటర్ పెడతాను అని చెప్పారు. ఇప్పటివరకు అయితే నాకు రాలేదు. కాకపోతే ఏంటంటే నేను శేఖర్ నాకు తెలుసండి, యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ సోషల్ యాక్టివిటీస్లో నేను చాలా మీడియాలో ఇంటర్వ్యూస్ ఇచ్చుంటాను. మీరు నిహారిక రెడ్డి అని కొడితే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వస్తాయి. అందుకని చెప్పి ఎవరైతే అతను పోస్ట్ చేశాడో ఆ ఫోటోలన్నీ పెట్టడం అయితే తప్పు కదా. యాజ్ ఏ ఉమెన్ ఆ రోజు నేను బిగ్ ఎఫ్ఎంలో 2017లో అనుకుంటా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. అదే రోజు శేఖర్ బర్త్డే. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తుంటే నేను కూడా ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఐ నో శేఖర్ పర్సనల్లీ, లైక్ లాస్ట్ 2008 నుంచి కూడా నాకు తెలుసు. తెలవడం అంత మాత్రాన మా ఫొటోస్ అన్నీ అట్లా పెట్టద్దు కదా. అక్కడ ఒక అమ్మాయి పేరు పెట్టారు, శోభ అని చెప్తూ సడన్గా నా ఫొటోస్ తనతో ఉన్నవి పెడితే పబ్లిక్ ఏమనుకుంటారు, ఈవిడే శోభ ఏమో అనుకుంటారు కదా. నిహారిక అన్నది తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఆ అమ్మాయి నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంటే ఎంత రెప్యుటేషన్ బ్యాడ్ అవుతుంది. అండ్ నాకంటూ ఒక మంచి మర్యాద ఉంటుంది. అండ్ నాకు పిల్లలు ఉన్నారండి, ఒక హౌస్ వైఫ్ని, నేను ఒక బొటిక్ నడుపుతున్నాను. నా పిల్లలకి నిన్న స్కూల్లో మా పాపని నిన్న హాలిడే కదా, కాల్ చేసి ఇట్లా మీ అమ్మనేనా ఆ వీడియోలో కనపడ్డది అని అడిగితే ఎంత చండాలంగా ఉంటుంది. 8th క్లాస్ చదివే పాపకి వాళ్ళ అమ్మ గురించి ఎవరైనా చెప్తే ఎవరైనా అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. కానీ ఇట్లాంటివి చాలామంది తెలియకుండా ఇట్లా ఫొటోస్ వాడేస్తూ ఉంటారు. ఏ యూట్యూబర్కైనా సరే, ఏ మీడియా వాడికైనా, ఏ టీవీ వాళ్ళకైనా అందరికీ అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వైఫ్లు ఉంటారు. సంథింగ్ మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం అయితే మీరు అలా పెట్టేస్తారా? తెలియకుండా నువ్వు తెలుసుకొని జెన్యూన్గా ఇది నిజము అని చెప్పి వాళ్ళు మీడియాకు వచ్చినప్పుడు మీరు పెట్టుకోండి. 100 కాకపోతే 1000 పెట్టుకోండి, పర్వాలేదు. సంబంధం లేకుండా ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటూ అసలు సంబంధమే లేని వాళ్ళ ఫొటోస్ అతనితో ఉన్నాయి కదా అని పెడితే ఎంత చండాలంగా ఉంటుంది. అలానే రాజ్ తరుణ్తో కూడా నేను అందగాడు మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో రాజ్ తరుణ్ కూడా ఏదైనా చేయి పట్టుకొని ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి, నాకు అతను ఫ్రెండ్ అయిపోడు కదా. అలా ఫొటోస్ పెట్టేస్తే అలా అది తప్పు కదా. రిలేషన్ ఉన్నట్టు పోర్ట్రేట్ చేయడం తప్పు. ఎవరి గురించి అయితే కాంట్రవర్సీస్ జరుగుతుంటాయో సడన్గా అందరు అమ్మాయిల గురించి చెప్పేస్తూ ఉంటారు. మీరు ఒక పక్కన అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వీడియోస్ చేస్తున్నారు కదా, ఒక పక్కన ఇంకొకరు అమ్మాయిల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే నేను చెప్పేది ఒకటే, దయచేసి అందరూ గమనించండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆడవాళ్ళ మీదకి ఇలాంటి వీడియోస్ ఫొటోస్ పెట్టేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అయినా తీసుకోండి, లేదా 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అది నిజమా అబద్ధమా అని తెలుసుకోండి. దీనివల్ల ఫ్యామిలీస్ లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి. మా హస్బెండ్ ఒక డైరెక్టర్ అండ్ రైటర్, మాకంటూ కొంచెం వాల్యూ ఎథిక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు సడన్గా ఆయన బాంబేలో షూట్లో ఉన్నారు. ఇప్పుడు అతనికి ఎవరో కాల్ చేసి మీ వైఫ్ గురించి అంటే ఇదంతా డిస్టర్బెన్స్ కదా. ఈ రోజంతా నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళా, మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇవంతా నాకు అనవసరమైన విషయాలు. ఇప్పుడు అట్లీస్ట్ నాకు అంతో ఇంతో తెలుసు కాబట్టి బయటకు వెళ్ళగానే పలకరిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, మీరు అందరూ వస్తున్నారు. అసలు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? మీరెవరో చేసిన తప్పుకి అమ్మాయిలు బలవుతున్నారు కదా. సో అమ్మాయిల మీద
మీడియాకి వచ్చి మాట్లాడే అమ్మాయిల మీద ఉన్న కన్సర్న్ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ లాగా ఉండి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ మీద కూడా కన్సర్న్ పెట్టండి. సో బిజినెస్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది, యూట్యూబ్లో వ్యూస్ రావాలని అందరికీ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇంకొకరిని అమ్మి అక్కడ వ్యూస్ డబ్బులు సంపాదించుకోకండి. దయచేసి నీతిగా నిజాయితీగా చేసుకోండి. అంతే అండి నేను చెప్పేది. సో మేడం, అంటే ఇప్పటి వరకు మేడం ఏదైతే చెప్పారో నిహారిక గారు, అంటే ఏదైతే మనం వీడియో ప్లే చేస్తున్నామో లేదా ఎవరినైతే మనం చూపించాలి అనుకుంటున్నామో వాళ్ళని కాకోకుండా ఏ ఫోటో దొరికితే ఆ ఫోటో మీరు ప్లే చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి, ఎవరి అయినా సరే ఫ్యామిలీస్ అనేవి స్పాయిల్ అవుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పి మేడం చెప్తూ ఉన్నారు. ఈవెన్ కొన్ని ఛానల్స్లో మేడం ఫొటోస్ అంటే కలిసి ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళేనా అని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చేస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగానే నేను కూడా వీడియో చూడటం జరిగింది. బట్ ఎవరైనా సరే ఒకళ్ళ ఫోటో డిస్ప్లే చేసే ముందు ఒక్కసారి అంటే ఆలోచిస్తే బెటర్. ఈమెనా లేదా వీరు వేరే వాళ్ళ, మనం ఏ విధంగా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అనేది నిజంగానే వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి స్పాయిల్ అవుతాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అంతే. థ్యాంక్ యూ.